ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ నేను చేస్తా ఉన్నది 2,000 మంది పోలీసులు ఇవాళ మోహరించారు. ప్రతి గ్రామంలోనూ ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమం చేశారు. ఏకంగా రైతులను గౌరవశీలతను తెలుస్తాము, మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులు బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో కూడా రైతులు పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ వస్తే పెట్రోల్ కూడా పోయాకండి అని పెట్రోల్ బంకుల్లో చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, కేవలం 500 మంది మాత్రమే రావాలట, కేవలం 500 మంది మాత్రమే రైతులు నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రభుత్వం ఫంక్షన్ పెడతా ఉంది అని అడుగుతా ఉన్నా. తప్పేముంది, రైతులతో మాట్లాడితే తప్పేముంది, రైతుల సమస్యలు జగన్ లేవనెత్తితే తప్పేముంది అని అడుగుతా ఉన్నా. రైతులు ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూపుతా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ తప్పుకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కొబ్బరి, పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా రావడం లేదు. ఏ రైతుకు కూడా కనీస మతంలో రాజు పరిస్థితి కనిపిస్తాము. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి చేంజ్ ఎక్కడైనా దొరుకుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మామిడి కేవలం 2 రూపాయలకే దొరుకుతా ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు నేను ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు మామిడి పంట అమ్ముకుంటే ఇదే మండలానికి సంబంధించిన రైతులు మామిడి పంటలు అమ్ముకుంటా ఉన్నారు.